బొంగుల బాస్ అయితే అగ్ని పరీక్ష నడుస్తుంది కదా, అదే మన బిగ్ బాస్ బొంగుల బిగ్ బాస్ అగ్ని పరీక్ష నడుస్తుంది కదా. సో అందులోకి ఒక వీడియో చూపిస్తే చూడండి కదా. ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే అక్షయ్ భాయ్ ఉన్నాడో ఆయన ఆడుకున్నోడికి ఆయన చేసే రోస్ట్కి ముందడున్న 4 జడ్జిలకి ప్యాక్ అయిపోయింది అనమాట. అరే ఇటు పుసుకుని ఇడ సెలెక్ట్ అయిపోతాడు బొంగుల బాస్కి బిగ్ బాస్కి అని చెప్పేసి ప్యాక్ అయిపోయింది అనమాట కింద మీద. సో ఎవడైతే అభిజిత్ గాడు ఉండవు జడ్జిమెంట్ అని కూర్చోబెట్టరా వెస్ట్ కానీ వానికి అసలు మాట్లాడే పద్ధతి లేదు. అరే నువ్వు పోరా బై అంట. అక్కడికి వచ్చిన ఒక గెస్ట్ ఒక పర్ఫార్మర్ వచ్చినప్పుడు అరే తూరే కొడతాడా? మీరు మన ఇల్లు అనుకుంటున్నావా రోడ్ అనుకుంటున్నావు ఒక షో అనుకుంటున్నావు అరే తూరే కొట్టడం మీ ఇష్టమా? ఒక చదువుకున్న క్యాండిడేట్ కదా, మీకు అసలు చదువుకులేరో మాకు తెలియదు రవి. మీరు ఒక జడ్జిమెంట్ సార్ అసలు ఆ నాగార్జున సార్ కూడా మీకు అసలు జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చిండో అర్థమైతే లేదు. జీత్ అరే చెప్తున్నా నీకు అసలు పద్ధతే తెలియదు. ఇమ్మీడియట్లీ అసలు ఈ బిగ్ బాస్ షోనే బంద్ చేసి పడదంగాలని చెప్తున్నాను నేను. నా మాట కరెక్ట్ అని ఎవరంటారో అందరు కామెంట్లో కొట్టుర్రి. అరే మంచి రోస్టర్ అయినే మంచి వాళ్ళకే వేసుకుంటూ అక్షయ్ భాయ్ అర్థమవుతుంది. నువ్వు ఆయన పోరాబాయ్ అంటావు. అరే ఇప్పుడు మీకు అగ్ని పరీక్ష అప్పుడే ఇట్లా మేము కొడుతున్నామంటే ఇక ముందు బిగ్ బాస్ స్టార్ట్ అయిందనుకో మీకు ఇక చుక్కలేరా. మీరు ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తాం రా. అక్షయ్ భాయ్ రోస్ట్ కొడతాను, అక్షయ్ భాయ్ని పోరాబాయ్ అంటావా? అరే అభిజిత్ నీకు అయిపోయిందిరా చూసుకో, నీకు ప్యాంపరింగ్ స్టార్ట్ చేసేస్తాం మేము. అభిజిత్ ఏమన్నావు? అరే పోరాబాయ్ నీ వల్ల టైం వేస్టా? మీ మూడల బిగ్ బాస్ వల్ల పబ్లిక్కి టైం వేస్ట్. ఆ బొంగుల బిగ్ బాస్ ఎందుకు పెడుతురో అర్థమయ్యే కాదు. కొట్లాటాలు పెట్టడానికి తప్ప దేనికి లేదు. అసలు రూపాయి పనికి రాదు, రూపాయి అమ్దని లేదా బిగ్ బాస్తోని అర్థమవుతుందా? మీతో అసలు టైం వేస్ట్ అంటే మీతోని టైం అంతా వదిలేసా టీవీ ముందు కూర్చోడు బిగ్ బాస్ అని చెప్పి బొంగుల బాస్ అని చెప్పి. ఇది ఏక్ నెంబర్ టైం వేస్ట్. అసలు వాళ్ళు అక్కడికి వచ్చి అది వాళ్ళ టైం వేస్ట్ చేసుకురా, నీకు కాదు టైం వేస్ట్ అయ్యాడు వాళ్ళతో అర్థమవుతుందా? పిచ్చి బిగ్ బాస్ షో ఇది.